తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. రాజమహేంద్రవరం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ యుఎన్ఓ కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం తన రాజకీయ జీవనంలో అరుదైన గౌరవాలని అన్నారు. మహిళా సాధికారతపై కామన్వెల్త్ వేదికల్లో మాట్లాడిన విషయాన్ని, తాజాగా యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో అణుశక్తి శాంతియుత వినియోగంపై వివరణ ఇచ్చిన ఆనందాన్ని పంచుకున్నారు. అణుశక్తి వినాశనం కాకుండా ప్రజాహితం కోసం ఎలా ఉపయోగపడుతుందో ప్రపంచ సమాజానికి తెలియజేయడం ముఖ్యమని చెప్పారు. 1991లో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర యుఎన్ఓ వేదికపై మాట్లాడగా ఇప్పుడు తాను అదే స్థలంలో మాట్లాడడం అరుదైన సందర్భమని పురంధేశ్వరి గుర్తు చేశారు. ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తనకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని భారతదేశం యొక్క అభివృద్ధి దళాన్ని వినిపించి దేశం యొక్క గౌరవాన్ని అక్కడ ఇమిడింపజేయడం మనం చూసాము. ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క వాణిని దళాన్ని వినిపించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం పురంధరేశ్వరి గారు చాలా బాగా కృషి చేస్తా ఉన్నారు. లేకుండా ఖచ్చితంగా రాజమండ్రి అభివృద్ధికి కూడా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తున్నాను. ఈ యొక్క బాధ్యతలో భాగంగానే నాకు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేటువంటి విషయాలు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేయడం, వాటిని మేము తీసుకుని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా సానుకూలంగా స్పందించి రాజమండ్రి అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం అనేది జరుగుతున్నటువంటి విషయం. కనుక అందరికీ కూడా నా తరఫు నుండి వారందరికీ కూడా నా ధన్యవాదాలు.